అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 48 రివ్యూకి స్వాగతం. సో వీకెండ్, సో ఈసారి స్టఫ్ ఉంది. సో ఎపిసోడ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈసారి పర్సనాలిటీస్ బోర్డులో అదే మెడలో బోర్డు చేసి డిస్కస్ చేస్తారు కాబట్టి ఇది మనకి ఒక టర్నింగ్ పాయింట్, ఎవరు ఏంటి అనేది అసెస్మెంట్ కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఈరోజు కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కళ్యాణ్కి ఏమంటారు ఏ బోర్డు వేశారు, మనకి ఫ్లిప్పర్ అనే బోర్డు వేశారు ఇమాన్యుల్. సో కళ్యాణ్కి ఫ్లిప్పర్ అనే బోర్డు వేశారు, కానీ ఈ ఎపిసోడ్లో నాకు ఎందుకో ఇమాన్యుల్ ఫ్లిప్ అయ్యాడు తన వర్డ్స్ నుంచి అన్నట్టు అనిపించింది. అండ్ దెన్ ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు పవన్ ఇచ్చిన రీజన్కి నాకు ఇమ్మెచ్యూర్ అనిపించట్లేదు కళ్యాణ్, కానీ ఫర్ సమ్ రీజన్స్ తను ఇమ్మెచ్యూర్గానే కనిపిస్తున్నాడు. ఆ రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం చెప్పినట్టే సంజన గారు చాలా డెస్పరేట్గా ఒక అటెన్షన్ సీకర్ లాగా కనిపిస్తున్నారు. అది గౌరవ్ చాలా బాగా ఇచ్చారు, కానీ గౌరవ్ ఇచ్చిన తర్వాత సంజన గారు అన్నమాట నాకు అస్సలు నచ్చల. అది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ దెన్ మాధురి గారికి హైయెస్ట్ బోర్డ్స్ వచ్చినాయి. హైయెస్ట్ బోర్డ్స్ వచ్చినా ఆవిడ ఇంట్లో అందరికీ నేనంటే ఇష్టం, నేను అసలు సూపర్ అని చెప్పే ఆ కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. కానీ ఆవిడకి ఇచ్చిన వాటిల్లో ఈగోయిస్టిక్ అనేది ఐ అగ్రీ టు ఈగోయిస్టిక్ అండ్ టాక్సిక్. నేను టాక్సిక్నే, సంజన గారు నేను ఇద్దరం టాక్సిక్ అని ఆవిడే ఒప్పుకున్నారు. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఇంకేం మాట్లాడుకోవాలి, అంతే, ఇవి మేజర్ థింగ్స్. మిగతా అన్ని వన్ వర్డ్స్. అండ్ పవన్ అండ్ రీతు డైలీ సీరియల్ బిగ్ బాస్ కూడా కావాలి అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు లేపారు, ఎందుకు లేపారో, ఏం క్వశ్చన్ అడిగారో నాకు అర్థం కాల, దానికి ఏం ఆన్సర్ ఇచ్చారో నాకు అర్థం కాల. జస్ట్ లేపి ఏదో మొహం చూపించాలి, ఎపిసోడ్లో వీళ్ళు కనపడరేమో అని చెప్పి లేపి కూర్చోబెట్టేసినట్టు అనిపించింది. సో ఆ రీతు పవన్ క్లారిటీ బిగ్ బాస్ కూడా ఇవ్వట్లేదు. సో వాళ్ళే ఇవ్వాలంట, వాళ్ళు ఇచ్చే క్లారిటీ మనకు అర్థం కావట్లేదు, బిగ్ బాస్కి ఏ క్లారిటీ ఇవ్వాలో అర్థం కావట్లేదు. సో క్వశ్చన్ మార్క్ ఇంకా అది కూడా అదనమాట. సో డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే సేమ్ మన బిగ్ బాస్ గారు వచ్చారు, ఎంటర్ అయ్యారు ఆడియన్స్లో. ఈసారి ఇద్దరిని ఒక లేడీ మాట్లాడారు. ఆవిడేమో సంజన గారు ఫ్యాన్ అంట. సంజన గారు ఫ్యాన్ అనగానే నాకు ఒకసారిగా ఏంటంటే సంజన గారు ఫ్యాన్ ఇంత ఓపెన్గా వచ్చి సంజన గారు ఫ్యాన్ చెప్పుకుంటున్నారంటే ఏదో స్టఫ్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. సో ఫర్ ఆబ్వియస్ రీజన్, మనం స్టార్టింగ్ వీక్లో ఆవిడ ఎందుకైతే పొగిడామో ఆ పాయింట్స్కే ఆవిడ ఫ్యాను అర్థమైంది. సెకండ్ ఏమో పిఠాపురం నుంచి ఎవరో వచ్చి కళ్యాణ్ మా పిఠాపురం, ఆ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఇంకా మ్యాచ్ చేసేసి యు ఆర్ ద సెలబ్రిటీ అని చెప్పేసి హైప్ ఇచ్చారు. అది చూద్దాం, అది మనం లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. సో వాళ్ళిద్దరు ఆడియన్స్తో మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మన థర్స్డే ఏం జరిగింది అనేది మనకి చూపించారు. ఫ్రైడే ఏం జరిగిందో చూపించారు. ఫ్రైడే గొడవలో ఏంటంటే మాధురి గారు గొడవ. సో అక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే, శ్రీనివాస్ వెళ్ళి తనుజతో మాధురి గారితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోవద్దు, ఆవిడ మాటలు వినొద్దు అనేది ఏమంటారు మన శ్రీనివాస్ సాయి ఇచ్చిన ఇన్పుట్ తనుజకి కదా. సో ఇప్పుడు శ్రీనివాస్ సాయి తనుజకు ఒక ఇన్పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ఆప్షన్ కానీ ఆ ఫ్రీడమ్ తనకుంది, ఆ ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్. ఇప్పుడు తనుజ ఆ వార్తను మీ దగ్గరికి మోసుకొచ్చారు, మాధురి గారి దగ్గరికి మోసుకొచ్చారు. ఇప్పుడు మాధురి గారి పాయింట్ ఏంటి, వీడు వెనక మాట్లాడుతున్నాడు, అందరి గురించి నా గురించి రాంగ్గా లేకపోతే నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, రమ్య దగ్గర కూడా మాధురి గారు నేను వదిలేశారు అన్నట్టు ఏదో మైండ్ స్పాయిల్ చేస్తున్నాడు నా గురించి అంటున్నాడు. ఇప్పుడు అతనికి ఎవరితో ప్రాబ్లం ఉంది ఆ పర్సన్ దగ్గరే మాట్లాడుతున్నారు, అంతే తప్ప అతను వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని మాట్లాడట్లేదు కదా. సో అక్కడ ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో దాంట్లో 1%తో ఇలా నాకు అనిపిస్తుంది అని చెప్పి డిస్కస్ చేశారు. ఓకే, సో మీ ఫేస్ మీద చెప్పలేదని మీరు ఫీల్ అయ్యారు. కానీ మీరు చెప్పే పాయింట్, శ్రీనివాస్ సాయి నా దగ్గరకు వచ్చి నాతో ప్రాబ్లం ఉందని నాతో మాట్లాడట్లేదు, వెనక మాట్లాడతారు అన్నప్పుడు, ఇప్పుడు మన తనుజ వచ్చి మీ ఒళ్ళో పడుకొని మీకు చెప్తున్న విషయాన్ని కూడా మీరు అలాగే తీసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ సాయితో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు శ్రీనివాస్ సాయి నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు, నాతో మాధురి గారితో నాకు ఎందుకు బ్యాక్ బీచ్ చేస్తున్నావు అన్నట్టు తనుజ కనిపించినప్పుడు తనుజ ఆ విషయం కూడా మన శ్రీనివాస్ సాయితోనే డిస్కస్ చేయాలి కదా. కానీ మీకు తనుజ మాట్లాడింది మాత్రం ఎలా అనిపించింది, నా బంగారం నా చిట్టు తల్లి వచ్చి నాకు బాధలు చెప్పుకుంటుంది అన్నట్టు అనిపిస్తుంది, తన ఒపీనియన్ తను చెప్తుంది అన్నట్టు అనిపిస్తుంది. శ్రీనివాస్ సాయి తన ఒపీనియన్ వెళ్ళి తనుజకి చెప్పినప్పుడు మాత్రం అదొక బ్యాక్ బిచ్చింగ్లా మీరు చెప్తున్నారు. సో నాకు ఆ డిఫరెన్షియేషన్ ఏంటి, ఇప్పుడు మీకు తనుజ చేసింది కూడా బ్యాక్ బిచ్చింగ్ ఎలా, సో తనుజను కూడా మీరు శ్రీనివాస్ అయ్యేలాగా అందరి వెనక మాట్లాడుతుంది, పుల్లలు పెడుతుంది అనే ట్యాగ్ మీరు తనుజకు కూడా ఇస్తారా ఈ డిస్కషన్లో అనేది నాకు కొంచెం క్లారిటీ కావాలి.
సో అదనమాట. సో అక్కడ ఆ జరిగిన హోల్ సమ్మరీలో అండ్ రమ్య కూడా వచ్చి, నేను డైరెక్ట్ సాయి అని చెప్పలేదు కదండి, నేను 5 అంటే మీరు ఒక్కొక్కరి పేరు చెప్పారు, మీరు ఒక్కొక్కరి పేరు చెప్తున్నప్పుడు సాయి పేరు వచ్చింది, కళ్యాణ్ పేరు వచ్చింది, అలా ఇంకా 3-4 పేర్లు కూడా ఉన్నాయి, కానీ మీరు సాయినే ఎందుకు అంత ప్రెషర్ చేసి, అంటే ఇప్పుడు సాయితో ఏదో గొడవ ఉంది కాబట్టి సాయే ఒసిగొలిపేస్తున్నాడు అని చెప్పేసి స్పెసిఫిక్గా సాయి మీద ఎందుకు పాయింట్ చేస్తున్నారు అనేది రమ్య చెప్పిన పాయింట్ నాకు కరెక్టే అనిపించింది. అక్కడ ఐదుగురు చెప్పినప్పుడు 5గురిని మీరు అలాగేనండి, కానీ ఇప్పుడు మీకు సాయితో గొడవ ఉంది, సాయితో ఇష్యూ ఉంది కాబట్టి రమ్య విషయంలో కూడా సాయే చేస్తున్నాడు అని చెప్పి పాయింట్ చేయడం అది నాకు కరెక్ట్ అనిపించలేదు. సో అది మెయిన్. మాధురి గారికి ఒకసారి కోపం వస్తే ఇంకా టార్గెట్ ఫిక్స్ అంటే ఫిక్స్, ఇంకా అటు ఇటు ఆలోచించడం ఉండవు. సో అది ఈరోజు అనిపించిన దాంట్లో నాకు ఈ మొత్తం సినారియోలో మాధురి గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకలాగా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకలాగా అన్నట్టు అనిపించింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. అది నెక్స్ట్ మనకి సో అక్కడ నెక్స్ట్ మారుతి సుజుకి బ్రాండ్ వాళ్ళు వచ్చారు, కార్ తీసుకొచ్చారు, వాళ్ళే 2 క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ ఒకళ్ళని వచ్చి క్వశ్చన్ అడగమని, ఒకళ్ళని ఆన్సర్ పెట్టమని ఎందుకో నాకు అర్థం కాలే. మీకు ఏం ఫీచర్స్ కావాలి అని మీరు సపరేట్గా లేదా రాసి బోర్డు మీద పెట్టినప్పుడు మీకు ఉందా లేదా అనేది చూసినా ఒకేలా. అదేలేండి, బ్రాండ్ పార్ట్నర్ కదా, వాళ్ళు సడన్గా ఏదో లేనిది రాసేస్తే ఈ బాబు ఇప్పుడు లేదా నా బ్రాండ్ పార్ట్నర్ నేను తిట్టేస్తాడో అనుకుంటారని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ అలా ఫిక్స్ చేశారు. ఎప్పటి నుంచో చూస్తున్నాంలేండి, ఇంక బ్రాండ్ తప్పవు. సో అది బ్రాండ్ టాస్క్ కూడా జరిగింది. తర్వాత మన నాగార్జున గారు వచ్చి ఇమాన్యుయల్ని కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేట్ చేశారు. కంగ్రాచులేట్ చేసిన తర్వాత ఈరోజు టాస్క్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన దాంట్లో. టాస్క్ ఏంటంటే కొన్ని బోర్డ్స్ పెట్టారు, దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంది. సో ఆ క్వాలిటీ ఎవరికి సూట్ అనిపిస్తుందో వాళ్ళ మెడలో ఆ బోర్డు వేయాలి. సో ఫస్ట్ మనల్ని రమ్య గారిని పిలిచారు. సో రమ్య గారిని ఈరోజు కొంచెం అంటే ఎపిసోడ్స్ అన్నింటిలో ఏం పెద్ద కనపడలేదు, కానీ చాలా స్ట్రాంగ్గా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు కాబట్టి ఓకే ఫస్ట్ వచ్చి నువ్వే వేయమ్మా అన్నారు. వేసినప్పుడు మనకి మాధురి గారి దాంట్లో ఫేక్ బాండ్స్ అని వేశారు. ఫేక్ బాండ్స్ వేసినప్పుడు నాకు ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఏమనిపించినాయి అంటే, ఇప్పుడు బాండ్స్ నాకు వద్దు అన్నప్పుడు సేమ్ మాధురి గారు చెప్పిన పాయింట్ నాకు వ్యాలిడే అనిపించింది. నాతో ఎందుకు మీరు సరిగ్గా ఉండట్లేదు, ఏం ప్రాబ్లం వచ్చింది అనేది కరెక్ట్ పాయింట్ అనిపించింది. రమ్య ఏమనొచ్చు, మీరు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు నాతో గేమ్ ఉందో లేకపోతే నేను స్ట్రాంగ్గా అనిపించినప్పుడు నేను మీ సైడ్ తీసుకున్నప్పుడు నాతో బాగుంటున్నారు, నేను ఒకసారి నా గేమ్ ఆడడానికి నేను మీకు ఆపోజిట్ వెళ్ళినప్పుడు మీరు మారిపోతున్నారు. సో మీకు గేమ్ పర్స్పెక్టివ్లో ఎవరైనా మీకు హెల్ప్ అవుతారు అనిపిస్తేనే వాళ్ళ సైడ్ ఉంటారు మీరు, లేకపోతే వాళ్ళకు ఆపోజిట్ అయిపోయి మీకు నచ్చింది ఒక మైండ్లో మీరు ఏదో ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మీద అన్నట్టు సంథింగ్ అలా జరగాల్సింది. కానీ ఇక్కడ మీరు తనుజతో బాండ్ పెట్టుకుంటున్నారు అంటే మీరు కూడా అదే అడుగుతున్నారు కదా, మీరు నాతో ఎందుకు క్లోజ్ ఉండట్లేదు అనే కదా మీ బాధ కూడా. సో అది బాండ్ గురించి అనవసరం, ఎవరు క్లోజ్ అయితే వాళ్ళు క్లోజ్ అవుతారు ఇంట్లో. కానీ మనం డిస్కస్ చేసుకున్నాం. తనూజ మన మాధురి గారు రాగానే అసలు నాన్న నుంచి వెంటనే అమ్మకే షిఫ్ట్ అయిపోయారు, చాలా క్లోజ్ అయిపోయారు, వెంటనే అంత కంఫర్టబుల్ అయిపోయారు. నాన్నను వదిలేసి మరీ అంటే నాన్న అనే బాండ్ వల్ల మీ గేమ్ పాడైపోతుంది అనే ఇన్పుట్ వచ్చిన తర్వాత కూడా వైల్డ్ కార్డ్స్ రాగానే వైల్డ్ కార్డ్స్లో ఒకరికి అంత క్లోజ్ అయిపోవడం అనేది మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది, మనం అప్పుడు మాట్లాడాం. సో అదే పాయింట్అవుట్ చేయాలనుకున్నారు మన ఏంటంటే రమ్య గారు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మాధురి గారు నేను వచ్చి నాకు ఏం బాండ్స్ వద్దన్నప్పుడు ఒక తనూజ వచ్చి అలా క్లోజ్ అవుతున్నాను, మీరు కూడా అంత క్లోజ్ అయిపోయారు కదా, మీరు కూడా బాండ్లోకి వెళ్ళిపోయారు కదా. సో ఆ బాండ్ అనేది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మీకు బాండ్స్ వద్దని వచ్చినప్పుడు మీరు గేమ్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ పక్కనకి వెళ్ళిపోయి లేదా బయట చూసి వచ్చారు కాబట్టి మీరు ఈ మనిషితోనే ఉండాలి అనుకుంటున్నారు, ఈ మనిషితోనే గేమ్ ఆడాలనుకుంటున్నారు అనే పాయింట్ చెప్పుంటే అది ఫేక్ బాండ్ అనేది రిజిస్టర్ అయ్యేది. కానీ అలా వెళ్ళలేదు. సో ఎందుకో రమ్య మీదకే మళ్ళీ అది టర్న్ అయిపోయింది. సో మాధురి గారు చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టే. సో దాంట్లో నేను స్టాంప్ వేయలేకపోతున్నాను. కానీ పాయింట్ రావాల్సింది ఏంటంటే, మీరు ఎలాగైతే బర్నీ గారిని అండ్ దివ్యాని ఎలాగైతే టార్గెట్ చేశారో మాధురి గారు, సేమ్ అలాగే మీరు కూడా ఇప్పుడు ఓన్లీ తనూజ బయట నుంచి గేమ్ చూసి వచ్చి నేను తనూజతో ఆడితే లేకపోతే తనూజతో ఉంటే నాకు కొంచెం బాగుంటుంది, బయట తనకి ఓటింగ్ బాగుంది, సో నేను కూడా అలా గేమ్ ఆడాలనుకుంటున్నా అన్నట్టు. ఎందుకంటే తిను వైల్డ్ కార్డే, రమ్య కూడా వైల్డ్ కార్డే కదా. సో నేను ఇప్పుడు తనూజతో ఉంటే నాకున్న సపోర్టు ప్లస్ తనూజకున్న సపోర్ట్ నేను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తా అన్నట్టు ఆడుతున్నారు, ఒక ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకుని ఆడుతున్నారు అన్నట్టు ఏమైనా చెప్పుంటే ఆ ఫేక్ బాండ్ అనేది వ్యాలిడ్గా ఉండేదేమో. కానీ లేదు, అది చెప్పలేదు కాబట్టి మనం ఇప్పుడు స్టాంప్ వేయలేము అది. సో ఫస్ట్ అదైంది. నెక్స్ట్ తనూజ అని పిలిచారు, తనూజ అని పిలిచినప్పుడు రమ్యకి మ్యానిపులేటర్ అని ఇచ్చారు. ఓకే, అంటే
ఇలా అలా ఇప్పుడు తనుజ మీదకే రమ్య దూసుకొచ్చేస్తుంది కాబట్టి తనుజ అండ్ మాధురి బాండ్ మీదకి వస్తుంది. సో మెల్లిగా మాధురిని విడగొట్టాలి, తనుజకి మాధురిని అగేన్స్ట్ చేయాలి అన్నట్టు, ప్లస్ మైండ్స్ని మ్యానిపులేట్ చేస్తుంది అన్నట్టు ఒక థాట్ రావడం తప్పలేదు. మ్యానిపులేటర్ ఇచ్చారు, ఓకే, వాళ్ళ పర్సనల్స్లో అది జరిగింది కాబట్టి మన దాని మీద పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఇట్స్ వాళ్ళ ఒపీనియన్ అది. నెక్స్ట్ పవన్ని పిలిచారు, కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ ఇచ్చాడు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు పవన్ చెప్పే పాయింట్ ఏంటంటే, బెడ్ మీద మనమంతా ఒక టీం కింద ఉన్నప్పుడు, మనం లాస్ట్ వరకు వెళ్దామని డిసైడ్ అయినప్పుడు, వాళ్ళని తోయడానికి ట్రై చేసినప్పుడు కళ్యాణ్ కూడా నన్ను తోస్తాడు. సో కళ్యాణ్ కూడా నన్ను గేమ్లో నన్ను తోయడానికి ముందుకొచ్చి నాకు బ్యాక్ స్టాప్ చేశాడు, కానీ నేను దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నా అని చెప్పి ఏదో మాట్లాడారు. అది ఎంత తప్పు పాయింట్ అనిపించిందంటే నాకు, అసలు బెడ్ టాస్క్లో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంది, మన ఇమాన్యుయల్, బర్నీ, కళ్యాణ్ అండ్ పవన్ వీళ్ళు నలుగురు ఒక సైడ్ కూర్చొని గేమ్ అంతా నడుపుతున్నప్పుడు పవన్ అమ్మాయిల సైడ్ కూర్చొని రీతు అండ్ వాళ్ళతో ఇప్పుడు మనం ఒకళ్ళు గెంటేద్దామా, ఇప్పుడు వీళ్ళలో ఎవరో ఒకరు తీసేద్దామా అని చెప్పి గేమ్లోంచి ఆ బాండ్లోంచి బయటికి వెళ్ళింది, అగ్రిమెంట్లోంచి బయటికి వెళ్ళిందే పవన్. సో అక్కడ మళ్ళీ పవనే రివర్స్ అయ్యాడు, గేమ్లో రివర్స్ అయ్యి పవనే వచ్చి వీళ్ళ మీద టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసినప్పుడు యాజ్ ఎ గేమ్ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, కళ్యాణ్, బర్నీ గారు, ఇమాన్యుయల్ ఒక స్టాండ్లో ఉన్నప్పుడు ఒక ప్లేయర్ రివర్స్ అయినప్పుడు ఆ ప్లేయర్ టార్గెట్ అవుతాడు. అలా చేస్తే బ్యాక్ స్టాప్ అంటారు. బ్యాక్ స్టాప్ ఎప్పుడు అంటారంటే, ఆ గేమ్లో ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే కళ్యాణ్కి బ్యాక్ స్టాప్ జరిగిందని చెప్తున్నాడో ఆ టాస్క్లో శ్రీజ అండ్ కళ్యాణ్ కలిసి ఆడుతున్నారు. సో శ్రీజ ఎవరిని తీసేస్తుంది అంటే మన రీతుని తీసేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు, కానీ అంత క్లియర్గా చెప్పినట్టయితే నాకు అనిపించలా. కానీ ఇప్పుడు శ్రీజ తీసేస్తుంది రీతుని అని మీకు అనిపించినప్పుడు, యాజ్ ఎ ఫ్రెండ్ ఆల్రెడీ మీరు డిస్కషన్ జరిగినప్పుడు మీరు వెళ్ళి కళ్యాణ్, శ్రీజ రీతుని తీసేస్తుంది అంటారా? సో రీతు ఫస్ట్ దాంట్లోనే శ్రీజకి దొరికితే రీతుని తీసేస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ దాంట్లో నాకు దొరికితే నిన్ను తీసేస్తారా అని చెప్తే అక్కడ డిస్కషన్ జరిగి అసలు ఏంటి శ్రీజాది ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వీళ్ళది ఏంటి, అసలు వాళ్ళ గేమ్ ఎలా ఆడాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆ గేమ్లో మనం కొంచెం హెల్ప్ చేసుకుందాం, లాస్ట్ వరకు మన ఇద్దరు ఉందాం అని చెప్పేసి ఒక డిస్కషన్ నడిచింది కాబట్టి. సో మీరు ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో, ఎవరైతే డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాడో ఆ పర్సన్ వచ్చి మీతో అనట్లేదు కదా, నేను ఫస్ట్ రీతుని తీసేస్తావు అనుకుంటున్నారా అని చెప్పి అనలేదు, శ్రీజ అంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఆ డిస్కషన్ని ఇద్దరితో మాట్లాడి అసలు ఏంటి క్లారిటీ తెచ్చుకోవాలి. కానీ లేదు, అక్కడ రీతు ప్లే చేసింది. రీతు ఏం చేసింది, వాడుంటే మనం అవలేవరా అని చెప్పి చెవిలోకి వచ్చి చెప్పిన తర్వాత మీరు ఆ గేమ్ చాలా ఇంటెలిజెంట్గా, రీతు కూడా కళ్యాణ్ వైపుకి వెళ్ళిపోయి, కళ్యాణ్ ఉన్న సైడ్కే వెళ్ళిపోయి, అరే మనల్ని తీయలేరా అని చెప్పేసి చాలా ఫన్గా నవ్వుతూ మన ఇద్దరు సేఫ్ రా అన్నంత కైండ్ ఆఫ్ ఆడి సడన్గా సాంగ్ స్టాప్ అవగానే నేను కళ్యాణ్ తీస్తున్నా అనేది నాకైతే బ్యాక్ స్టాప్గానే అనిపించింది. సో అది నేను ఇచ్చి ఆ డిఫరెన్షియేషన్ చెప్తున్నా అది. సో నాకు పవన్ని ఈరోజు నా బ్యాక్ స్టెప్ చేయలేదురా, వాడు సింపతి కోసం ఇవన్నీ మాట్లాడదు అంటే ఇమాన్యుయల్ దగ్గర అన్నట్టున్నాడు, వీడు సింపతి కోసం ఇవన్నీ చేస్తున్నాడు, ప్రతి వీక్ ఇదే మాట అంటున్నాడు అంటే వాడికి మన కళ్యాణ్కి అప్పుడు అది బ్యాక్ స్టాప్గా అనిపించినప్పుడు మాకు కూడా అదే అనిపించింది. ఎందుకు అది చెప్పాను కదా, అది నా ఎక్స్ప్లెనేషన్ అది. సో ఇది మీకు ఎలా అనిపించిందో ఆడియన్స్ మీ థాట్స్ కూడా చెప్పండి. నాకైతే పవన్ ఈ విషయంలో నాకైతే కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ అనిపించట్లా. నాకు ఇమ్మెచ్యూర్ అనిపించిన పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్స్ అన్నీ ఎవరు మాట్లాడాలి ఇంట్లో, కళ్యాణ్ మాట్లాడాలి. కళ్యాణ్కి ఏంటి, ఇప్పుడు బిగ్ బాసో లేకపోతే హోస్టో మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ అసలు నోరు తెరవట్లేదు. కళ్యాణ్ ఏంటంటే నాకు ఇన్పుట్స్ ఇస్తున్నారు, నేను జస్ట్ ఇన్పుట్స్ తీసుకోవాలి, నేను దాన్ని ఇష్యూ చేయకూడదు, లేకపోతే అక్కడ నేను వాయిస్ రేస్ చేయకూడదు అని చెప్పేసి అతని గేమ్ని తానే పాడు చేసుకుంటున్నాడు. ఎక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ ఎక్కడంటే, సంజన గారిది క్లాస్ అండ్ స్టాండర్డ్ అనేది ఒకటి జరిగింది సెగ్మెంట్ జరిగినప్పుడు, ఓకే దివ్యకి సంజన గారికి క్లాష్ ఉంది కాబట్టి సంజన గారు ఆ క్లాస్ స్టాండర్డ్ అన్నప్పుడు దివ్య వెంటనే క్లాస్ అనే పదం వినేసి లేదు ఈవిడ క్లాస్ గురించి అంటే ఆ క్లాస్ గురించే మాట్లాడుతుంది అన్నట్టు తినొచ్చి చెప్పింది అనుకుందాం, ఫర్ సపోజ్ అదే అనుకుందాం. కానీ కళ్యాణ్ అప్పుడు వాయిస్ రేస్ చేశాడు కదా, కళ్యాణ్ ఏమన్నాడు, లేదు ఈవిడ చాలాసార్లు క్లాస్ అనే పాయింట్ తీసుకొస్తున్నారు, ప్రతిసారి డిస్కషన్లో ఆ పాయింట్ వస్తుంది అని చెప్పి రేస్ చేసిన కళ్యాణ్ ఈరోజు నాగార్జున గారు ఒకసారి రెండుసార్లు కొంచెం స్ట్రాంగ్గా అడిగి నిజంగా అనిపిస్తుందా, ఆ వీడియోలో అలా అనిపిస్తుందా అన్నప్పుడు కళ్యాణ్ యాజ్ ఎ స్టాండ్ ఏం తీసుకోవాలి, లేదని ఒకవేళ మీకు అక్కడ ఆవిడ చెప్పింది నిజంగానే మీ క్లాసు స్టాండర్డ్ అది కాదు అనిపిస్తే మీరు ఏం చెప్పాలి, ఆవిడ ఆ మాట
అక్కడ ఓకే, నేను అలా కాదు అనుకున్నా, ఆవిడ ఆ పదాలు పదే పదే వాడుతున్నారండి. సో ఆవిడ ఇంటెన్షన్ ఈ ఒక్కసారి ఇలా లేదు అంటే ఆవిడ ఇంట్లో ఆ ఇంటెన్షన్తో ఆల్రెడీ కొన్నిసార్లు వాడారని నాకు అనిపించింది. సో నేను అది ఒప్పుకుంటాను, ఆవిడ ఆ పదాలు వాడుతున్నారని నేను ఒప్పుకుంటానని చెప్పాలి. కానీ లేదు, హోస్ట్ ఒక 2 సార్లు గట్టిగా క్వశ్చన్ అడగానే అవునండి నాకైతే అలా అనిపించలేదండి అని చెప్పేస్తే అక్కడ చెయ్యెత్తి అన్నారు కదా. కానీ ఇక్కడ నేను లేదులేండి నేను అంత గట్టిగా చెప్పలేనండి అని చెప్పేసి అది నాకు కొంచెం ఇమ్మెచ్యూరిటీగా అనిపిస్తుంది. అంటే నేను ఓన్లీ ఇన్పుట్స్ తీసుకోవాలి, నా వాయిస్ లేకపోతే నా పాయింట్ నేను గట్టిగా చెప్తే ఎక్కడ బ్యాడ్ అయిపోతానో, లేకపోతే ఎక్కడ నేను హోస్ట్కి అగేన్స్ట్ వెళ్ళిపోతున్నాను, బయట జనాలు నన్ను తప్పుగా తీసేసుకుంటారో అన్న కైండ్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ చాలా బర్డెన్ పెట్టుకొని ఉన్నాడు కళ్యాణ్. ఇలా అయితే మాత్రం ఓపెన్ అప్ అవ్వడం కానీ గేమ్ స్ట్రాంగ్గా ఆడడం కానీ చాలా కష్టమైపోద్ది నెక్స్ట్ వీక్స్లో. అది సో నాకు అక్కడ కొంచెం ఇమ్మెచ్యూరిటీగా అనిపిస్తున్నాడు. అండ్ సంజన గారిది మాట్లాడదాం, సంజన గారి పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సో అదనమాట కళ్యాణ్ ఈ విషయంలో. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ పిలిచినప్పుడు కళ్యాణ్కి ఫ్లిప్పర్, అది నేను ఒప్పుకుంటా. సంజన గారికి ఇవ్వడం ఇమ్మాన్యుయల్కి నచ్చదు, మనం ఒకటి డిస్కస్ చేసాం, అదే ఫ్లిప్. కానీ నాకు ఈరోజు ఇమ్మాన్యుయల్లో నచ్చని పాయింట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ చాలా క్లారిటీతో కళ్యాణ్కి చెప్పాడు, అరే కళ్యాణ్ నాకు పాయింట్స్ ఉన్నాయి, నాకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ తనూజాకి నువ్వు చెప్తేనే ఆ పాయింట్స్ రిజిస్టర్ అవుతాయి. కళ్యాణ్ అంత క్లోజ్ కాబట్టి, ఆ అమ్మాయి పక్కనే ఉంటాడు కాబట్టి, ఆ కళ్యాణ్ ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఈ తప్పులు నిజంగా తనూజ చేస్తుంది అనే ఒక స్టాంప్ పడతాది అనేది ఇమాన్యుయల్ పాయింట్. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తన పాయింట్ అది. కానీ ఈరోజు ఏం చేశాడు ఇమాన్యుయల్, వెంటనే నాగార్జున గారు 4-5 సార్లు అడిగేటప్పటికి సేఫ్ గేమ్ అనేసేటప్పటికి మైండ్లో ఏదో రన్ అయింది. వెంటనే ఏమంటున్నాడు, నాకు అసలు తనుజను చేయాలని లేదండి, తనుజను చేయాల్సినంత అవసరం కూడా లేదు, నేను ఆల్రెడీ రమ్యకి ఇచ్చేసాను కాబట్టి, రమ్య చేస్తుంది కాబట్టి నాకు మళ్ళీ తనుజను చేయాలని లేదు. ఒక పాయింట్ ఉంది, కానీ ఆ పాయింట్ నేను క్లారిటీ తెచ్చుకోవాలనుకున్నా, అది నేను నామినేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను తనూజాకి అలా అనలేదు. ఏంటి కళ్యాణ్ తనూజ పేరు ఎత్తితే అది ఒక సెన్సేషన్ అయిపోద్ది, అసలు తనూజని కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తాడనే క్యూరియాసిటీతో ఇచ్చానని ఈరోజు అంటున్నారు. కానీ ఆ రోజు మాత్రం కళ్యాణ్ అసలు తనూజ నామినేట్ చేయలేదు అన్న దానికి చాలా హట్ అయిపోయింది ఇమాన్యుయల్. ప్లస్ ఆ పాయింట్స్ కూడా మాట్లాడాడు, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తేనే ఆ పాయింట్స్ ఆ అమ్మాయికి స్ట్రైక్ అవుతాయి, లేకపోతే జనాల్లోకి బాగా వెళ్తాయి అని చెప్పి అంత మోటివేట్ చేసిన ఇమాన్యుయల్ ఈరోజు ఎందుకో ఫ్లిప్ అయ్యాడు అనిపించింది నాకు. వేరే రీజన్స్ ఏవో తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేశాడేమో ఈ డిస్కషన్ని అన్నట్టు అనిపించింది. సేఫ్ గేమర్ అనేది మన హోస్ట్ గారు కూడా, నాగార్జున గారు కూడా చెప్పేశారు. సో నాకు అదే టికెట్ ఉంచుకొని మీకు ఎవరినైనా చేయాలనిపిస్తే మీరు చెయ్యాలి, అది పవర్. నేను చెయ్యను, నేను బ్యాడ్ అవను, అందరినీ మెప్పిస్తాను అంటే కుదరదు. సో అదనమాట. సో అది అక్కడ ఇమాన్యుయల్ ఫ్లిప్ అయ్యాడు అనిపించింది నాకు. నెక్స్ట్ రీతు మాధురి గారిది ఫౌల్ మౌతుడు. ఇక్కడ నాకు నాగార్జున గారు డీల్ చేసిన విధానం నచ్చల. ఇక్కడ నాగార్జున గారు ఫౌల్ మౌతుడు అనే పదం రాగానే డైరెక్ట్గా ఫౌల్ మౌతుడు అనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయకుండా, అంటే మాధురి గారు మీరు ఫౌల్ మౌతుడు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, మీకు కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు వదిలేస్తున్నారు అనే డిస్కషన్ స్టార్ట్ చేయకుండా నాగార్జున గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, అసలు డిస్కషన్ ఏమైంది, గొడవ ఏమైంది, వీడియో చూపించి తను అలా హట్ అయింది, నీకు అంత డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ నువ్వు తీసుకెళ్ళిపోయి పక్క టీంకి ఇస్తే ఆవిడ హట్ అవ్వదా, ఈ సోదంతా చెప్పి మ్యాటర్ని డైల్యూట్ చేసేసి, అంటే రీతుది కూడా తప్పు ఉంది, రీతు కూడా ఏదో కొంత తప్పు ఉంది, ఆ తప్పు ఫ్రస్ట్రేషన్ వల్లే మాధురి గారు మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు డైల్యూట్ చేయడానికి ట్రై చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు ఈరోజు. ఎందుకంటే డైల్యూట్ చేయాల్సిన విషయం కాదు. ఫౌల్ మౌత్ అంటే ఏంటి, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, అక్కడ అవసరం లేని విధంగా జనాల్ని తిడుతున్నారు అనేది ఆవిడిచ్చిన ట్యాగ్. అక్కడే స్టిక్ అవ్వండి, అదే మాట్లాడండి. లాస్ట్లో మీరు ఇదంతా తీసుకొచ్చి రీతు నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా తప్పు చేసావు, నీ వల్ల కూడా తప్పు అయింది, అందుకే మాధురి గారు కోపం వచ్చింది, ఇంత సోది చెప్పి లాస్ట్లో మీరు వచ్చి మాధురి గారిని అలా మాట్లాడొద్దండి. మీరు బయట తోపైతే ఓకే, ఇంట్లో అలాంటి మాట్లాడొద్దు అని చెప్పినా, మీరు అంత గట్టిగా చెప్పినా దాని ముందు ఆ సిచ్యువేషన్ డైల్యూట్ అయిపోయింది కదా, అది. సో అది నాకు నచ్చలేదు. మీరు ఫౌల్ మౌత్ అంటే ఫౌల్ మౌత్ మీదే స్టిక్ అవ్వాల్సింది, దాన్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం మీకు లేదు. కానీ మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. సో అదనమాట రీతు అండ్ మాధురి గారి డిస్కషన్లో నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ దెన్ రాము నిఖిల్ బోరింగ్. ఓకే, నిఖిల్ ఓన్లీ టాస్క్లో కనిపిస్తున్నాడు, మిగతా టైంలో పెద్ద మాట్లాడట్లేదు అనేది రాము పాయింట్.
అది పెద్ద డిస్కషన్ పాయింట్ ఏం కాదు. అండ్ దెన్ తనూజ అండ్ రాము ఇష్యూ. సో ఇక్కడ రాము అండ్ తనూజ ఇష్యూ ఏమైందంటే, తనూజ మధ్యలోకి వచ్చి కూర్చోగానే లేచి వెళ్ళిపోవడం, తనూజ కొన్ని వర్డ్స్ వదిలేయడం, అసలు ప్రతిసారి అంతే. దానికి రీతు కూడా వంత పాడడం. వాడు అంతేనండి, వాడు ఎప్పుడు వచ్చేసి మధ్యలో పెద్ద ఏమంటారు డిస్కషన్ని ఫ్లో కట్ చేసేస్తాడండి. అసలు రాముకి అసలు ఏమంటారు సెన్స్ లేదండి, అది ఇది అని చెప్పేసి వంత పాడారు. దానికి రాము కూడా తలూపేసి పర్లేదులేండి నాగార్జున గారు. నాకు అర్థం కాదు అసలు. మనం రాముది ఆ ఒక్క సినారియే కాదు, తనూజ రాముతో డీల్ చేయడం, హార్ష్గా డీల్ చేయడం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్కి నడుస్తూ వస్తుంది. సో ఈరోజు నాకు రాముని చూసి, రాము రిప్లై చూస్తే నాకు ఏమర్థమైందంటే, రాము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రాము కూడా వాళ్ళు అలాగే నన్ను ట్రీట్ చేయాలి, వాళ్ళు అలాగే నా మీద హార్ష్గా మాట్లాడాలి, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏం మాట్లాడద్దు. రాముకే ప్రాబ్లం లేనప్పుడు మనకేం చెప్పండి. ఇంకా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు తనుజ వచ్చి అరే నీకేం తెలియదురా, లేరా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి అంత హార్ష్గా మాట్లాడుతుంది. రాముతో కూడా చాలాసార్లు జరిగింది, మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ రామువే నాకు ప్రాబ్లం లేదు, రీతుకి తనుజకి నేను ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసా, నన్ను ఎలాగైనా మీరు ఇన్సల్ట్ చేసుకోండి, నా మీద కామెడీ చేసుకోండి, ఏదైనా అనండి, నేనైతే దాన్ని హట్ అవ్వను. అది అలవాటు అయిపోయింది లేండి. ఇంకా రాముకి అలవాటు అయిపోయింది కాబట్టి మనం కూడా అలవాటు చేసుకోవాల్సిందే. మనం ఇంకా రేస్ చేయొద్దు దీని మీద పాయింట్ వాయిస్. ఈరోజు రాము ఏమైనా స్టాండ్ తీసుకుని ఉంటే ఓకే, నాకు కొంచెం హట్ అవుతుందండి, లేకపోతే నాకు కొంచెం బాధ కలిగిందని ఒక్క మాట అన్నా మనం స్టాండ్ తీసుకోవచ్చు. కానీ రాముకే ప్రాబ్లం లేదు కాబట్టి మనకు కూడా ప్రాబ్లం లేదు. సో వదిలేద్దాం అదనమాట. అండ్ దెన్ ఇప్పుడు సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి మాధురికి ఇన్సెక్యూర్ అని ఇచ్చారు. అంటే ఇన్సెక్యూర్ అంటే ఆవిడ చెప్పిన మీనింగ్ ఏంటంటే, వాళ్ళ టీంలోకి రాని వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకున్నారు, 2 రోజుల నుంచి టాస్క్ అయిపోయినా నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పేసి కొంచెం నసగా మాట్లాడుతున్నారు అన్నట్టు ఏదో ఓ పాయింట్ వచ్చింది. ఓకే, అది ఇంకా వాళ్ళ నేచరు, అది మన హోస్ట్ కూడా అది అన్నారు, నాగార్జున గారు కూడా. ఒకళ్ళు త్వరగా వదిలేస్తారు, వాళ్ళు లేట్గా వదులుతారు, అదంతా ఓకే. కానీ మాధురి గారి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు హట్ అవ్వడం, మీరు ఒక విషయం మీద బాధపడడం వేరు, దాన్ని మనసులో పెట్టుకొని టార్గెట్ చేయడం వేరు. మాధురి గారికి ఒకళ్ళ మీద ఒక కోపం వచ్చింది అంటే, వాళ్ళ చుట్టూ ఏ సిచ్యువేషన్ జరిగినా వాళ్ళు నెగిటివ్గానే, లేకపోతే వాళ్ళు బ్యాడ్గానే మాట్లాడుంటారు, వాళ్ళు తప్పుగానే మాట్లాడుంటారు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ చేసేస్తున్నారు మాధురి గారు. సో అది ఇన్సెక్యూర్గా అది మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ సంజన గారికి హోస్ట్ ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దాంట్లో ఫస్ట్ తొక్కలో కెప్టెన్. ఆ తొక్కలో అనే పదం మీకు వచ్చేస్తుంది సార్, నాకు తెలియట్లేదు సార్, నా ఊత పదం అయిపోయింది సార్ అని చెప్పి మీరు అంటున్నారు. కానీ మీ తొక్కలో సంజన, తొక్కలో మీరు కెప్టెన్ అయినప్పుడు తొక్కలో కెప్టెన్సీ అంటే మీరు అసలు టాప్ లేపేస్తారు. అది చాలా పెద్ద ఎపిసోడ్. అసలు ఇంకా ఇప్పుడు మీరు చిన్న చిన్న వాటికి ఎంత చేస్తున్నారో మేము చూస్తున్నాం. సో మీరు అవి తీసుకోలేరు. అలాంటప్పుడు మీరు అనేటప్పుడు, మాట్లాడేటప్పుడు మీరు కొంచెం అది ఫిల్టర్ చేసుకుని మాట్లాడండి. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడట్లా, మీరు ఎక్కడ ఒక కంటెస్టెంట్గా వచ్చారు, అది ఒక గేము, నేషనల్ టీవీలో అది వెళ్తుంది కాబట్టి ఫుటేజ్ కొంచెం ఆ ఫిల్టర్ చేసుకోవాలి. మీరు అవి మాట్లాడడం మానాలి. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, ఆ రోడ్ రోలర్ థింగ్ మాత్రం నాకు, ఒక యాక్ట్రెస్ అయ్యి ఉండి మీరు ఆ ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు కొన్ని పదాలు అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయో మీరు కొంచెం చూసుకోవాల్సింది. అంటే మీరు ఏదో ఏమంటారు అనేయాలనో, లేకపోతే మీదేదో ఇంటెన్షన్ చాలా రాంగ్, మీరు ఆ అమ్మాయిని ఖచ్చితంగా అలాగా అనాలనుకున్నారని కూడా నేను అన్నను. మీరేదో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో, లేకపోతే ఆ దాంట్లో పదాలు ఏది వస్తే అది మాట్లాడేస్తారు. చాలా ట్రాన్స్పరెంట్ అంటున్నారు కదా. సో మీరు ఆ ట్రాన్స్పరెన్సీలో మీరు మాట్లాడే పదాలు చాలా నెగిటివ్గా మీ రెప్యుటేషన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంజన గారికి నేను చెప్తుంది. సో మీరు ఆ లైన్ క్రాస్ చేయకండి. ఎందుకంటే రోడ్ రోలరు, మీరు ఆ చూపించే సైను, అవి ఆల్మోస్ట్ ఫ్యాట్ షేమింగ్లోకి వచ్చేస్తాయి. మీరు కాదండి, నా మనసులో అది లేదండి అని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలామందికి అది, ఈ అమ్మాయి ఎందుకు ఎంత ఓవర్ చేస్తుంది, ఆ ఫ్యాట్ షేమ్ ఎందుకు చేస్తుంది. సో మీరు అంటున్నారు, నేనేమైనా సన్నంగా ఉన్నానా, నేను కూడా అలాగే ఉన్నాను కదా, నేనే పెద్ద రోడ్ రోలర్లో ఉన్నానని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, మీరు దాన్ని ఒక ఫన్ టోను అంటున్నారు. కానీ మీరు అనుకున్నాయి మీరు అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ మీరు ఆ పదాలు వేరే వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారా లేదా అనేదే మ్యాటర్. సో దివ్య హట్ అయ్యారు. దివ్య నేను అపాలజీ యాక్సెప్ట్ చేయను అన్నారు ఆ విషయంలో.
సో ఓకే, సో ఈ అపాలజీ యాక్సెప్ట్ చేయలే అన్నప్పుడు మీరు మళ్ళీ బిగ్ బాస్ వచ్చి మీరు ఒక వీడియో చూపించి మీరు క్లాసు స్టాండర్డ్ అని ఏదో చెప్పారు, కానీ నాకు ఆ విషయంలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సంజన గారు అన్నది నేను 2 times విన్నాను. ఏమన్నారంటే మేము ఆర్టిస్ట్ మా క్లాస్లో ఇప్పుడు మేము ఒక క్లాస్ ఇది, నేను ఇప్పుడు బిగ్ బాస్ బాహుబలి క్లైమాక్స్లో ఫైట్ జరిగినట్టు మేము గొడవలు పడి మాకు ఈ బ్రూజెస్ అయ్యి గీరేసుకోవడాలు అవన్నీ మేము చేయలేము, మాది అసలు ఆ స్టాండర్డే కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఎవరైతే యాక్టర్స్ వచ్చి గేమ్లో ఫిజికల్ టాస్క్ ఆడి చాలా కష్టపడి వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఇంకా 100% ఇచ్చి దెబ్బలు తింటున్న వాళ్ళందరూ మీరు అనుకునే ఆ క్లాసు మీరు అనుకునే ఆ స్టాండర్డ్ ఫిట్ అవరు అయితే, సో అది నా క్వశ్చన్. మీరు ఆ క్లాసు స్టాండర్డ్ మీరెందుకు ఫిక్స్ చేస్తున్నారు? అసలు క్వశ్చన్ అది. ఇప్పుడు దివ్య వచ్చి బయటకు వచ్చి క్లాస్ అంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మన కళ్యాణ్ కూడా లేదు ఆవిడ చాలాసార్లు ఈ పదం వాడారు క్లాస్ అనేది అంటున్నారు. ఓకే, ఇప్పుడు మన హోస్ట్ చేసిన మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మతలబ్ ఏం జరిగిందంటే క్లాస్ అనే పదాన్ని తీసుకొచ్చి మేము ఆర్టిస్టులము ఆ క్లాసు, సో ఆర్టిస్ట్ అనే క్లాసు మేము దెబ్బలు పడితే మాకు ప్రాబ్లం అవుతుంది అనేదేదో మీరేదో దాన్ని డిజాల్వ్ చేశారు. కానీ ఇప్పుడు యాక్టర్ అయ్యుండి ఆడుతున్న వాళ్ళు దెబ్బలు తింటున్న వాళ్ళు, సో వాళ్ళు ఆ బ్రాకెట్లోకి రారా? సో వాళ్ళ క్లాసు వాళ్ళ స్టాండర్డ్ వదిలేసి బిగ్ బాస్ కోసం ఆడుతున్నారని మీరు చెప్తున్నారా? సో నాకు అది ఆ పదాలకి మీరు ఒక బ్రాకెట్ అనొచ్చు, లేకపోతే నేను అలా చేయలేను అనొచ్చు. మీ వరకు మీరు మాట్లాడండి. మీరు ఒక జనరలైజ్ చేసి వీళ్ళందరూ ఒక గ్రూపు, ఆ గ్రూప్కి మీరు ఒక పేరు పెట్టి లేకపోతే దాన్ని ఒక స్టాండర్డ్ క్లాసు అని క్లాసిఫై చేయడానికి అంత అవసరం లేదు. ప్లస్ దానికి మీ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి ఎవరు చూడట్లేదు గేమ్లో. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే క్లాసు స్టాండర్డ్ అనే పదాలు వాడినప్పుడు స్టాండర్డ్ అనే పదానికి మీనింగ్ ఏమొస్తుంది అక్కడ అంటే నా యాక్ట్రెస్కి ఫిజికల్ టాస్క్లు ఆడి ఆ దెబ్బలు తగిలి ఆ స్టాండర్డ్ కాదు మాది అంటే అది నేను చెప్పేది అది. సో బిగ్ బాస్ మీరు కొంచెం తెలుసుకుని బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్లో ఏం జరుగుద్ది అని మీరు తెలుసుకొని రావాల్సింది. నేను ముందు నుంచి చెప్తున్నా, సంజన గారికి ఫిజికల్ టాస్క్స్లో నేను కనపడట్లేదు, ఫిజికల్ టాస్క్లో నా వల్ల కావట్లేదు అనేది ఆవిడ ఇలా దాని ఏదో సిమెంట్ పూసేసి దాన్ని కప్పెట్టేయాలని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈరోజు నాకు దివ్యది అంత పాయింట్ అంటే దివ్య చెప్పింది అక్కడ కళ్యాణ్ది నాకు తప్పు అనిపిస్తుంది. కళ్యాణ్ అక్కడ ఏమన్నాడు, నేను ఆల్రెడీ 2-3 times ఆవిడ అన్నారు క్లాస్ అనే పదం, ఆవిడ ఆ క్లాస్ అనే పదం పదే వాడుతున్నారు అన్నప్పుడు అందరూ అక్కడ కోప్పడ్డారు. ఇప్పుడు అది చూపించిన వెంటనే ఓకే ఆ డిస్కషన్లో జరగలేదు, ఓకే మీకు అలా అనిపించలేదు. మా నాగార్జున గారు ఇప్పుడు తిడతారేమో, నాగార్జున గారు ఈ వీడియో అని చెప్పి స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు నాకు ఏమనిపించలేదు అని అనకపోతే ఇప్పుడు నన్ను తిట్టేస్తారేమో అని కళ్యాణ్ మార్చేశాడు. ఓకే అర్థమైంది నాకు, మీకు ఆ స్ట్రెస్ తీసుకోవాలని లేదు, నీకు స్టాండ్ తీసుకోవాలని లేదు, ఓకే కళ్యాణ్. కానీ నువ్వు చెప్పిన ఆ వర్షనైనా చెప్పాలి కదా. లేదండి ఈ విషయంలో ఇక్కడ ఇలా జరిగింది, నేను ఆల్రెడీ ఫేస్ చేశారు, ఇది ఇప్పుడు ఇలా అనకపోయి ఉండొచ్చు, కానీ ఆ డిస్కషన్ ఆవిడ నోటి నుంచి వచ్చింది అని చెప్పి మీరు స్ట్రెస్ చేయాలి కదా. పోస్ట్గా వాళ్ళు చెప్తారు ఏదో, కానీ మీ స్టాండ్ మీరు తీసుకోవాలి, అప్పుడే మీరు స్ట్రాంగ్గా కనిపించేది. ఈ విషయంలో కూడా నాకు కొంచెం కళ్యాణ్ ఇమ్మెచ్యూర్గా అనిపించాడు. హోస్ట్ ఒక 2 సార్లు గట్టిగా అడిగితేనో, మిగతా వాళ్ళందరూ కూడా అంతే. ఇక్కడ ఈరోజు మాత్రం ఈ సంజన గారి మ్యాట్లలో మాధురి గారి మ్యాట్లలో కొంచెం హోస్ట్ ఒక 2 times కొంచెం స్ట్రాంగ్గా అడగగానే సరే అయితే ఆయనకి ఏం ఆన్సర్ కావాలో అది ఇచ్చేద్దాం అన్న కైండ్ ఆఫ్ అది స్ట్రాంగ్ ప్లేయర్ లక్షణం కాదు. మీరు మీ ఒపీనియన్ మీకున్న థాట్ని స్ట్రాంగ్గా చెప్పలేకపోతే మీరు గేమ్లో స్టాండ్ అవుట్ అవ్వరు. అది సో ఇందుకు నాకు ఈరోజు కళ్యాణ్ కొంచెం ఇమ్మెచ్యూర్ అనిపించారు. అండ్ అది సో ఆ డిస్కషన్ మీద నాకున్న ఒపీనియన్ అది. సో ఏదైనా మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే ఓకే మీరు చెప్పండి. తర్వాత నిఖిల్ రీతు అండ్ పవన్ ఇష్యూ ఇద్దరిని లేపారు. ఏదో ఉన్నారా ఓకే అమ్మ కూర్చోండి అని చెప్పేసి కూర్చోపెట్టేశారు. క్లారిటీ ఇచ్చుకోండి అన్నారు. మీరు మళ్ళీ ఎపిసోడ్లో ఎవరినో ఏదో అన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రౌండ్ టేబుల్ వేసి నువ్వు చెప్పండి అన్న, నువ్వు చెప్పక్క అని చెప్పేసి మళ్ళీ ముచ్చట్లు పెట్టి సీరియల్ నడిపారంటే బాగోదు. అయిపోయింది, సీరియల్ అయిపోయింది. ఒక క్లారిటీ ఇచ్చేయండి మ్యాటర్కి. రేపైనా ఎపిసోడ్లో ఇవ్వండి క్లారిటీ, ఏంటి అసలు గొడవలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళని అడిగి తేల్చేయండి. అంతే తప్ప లేపి అటెండెన్స్ వేయించి కూర్చోబెట్టడం కాదు. అది
అండ్ దెన్ నిఖిల్ మాధురి గారిని లేపి ఈగోయిస్టిక్ అన్నా నేను ఒప్పుకుంటా ఇదైతే. ఎందుకంటే మాధురి గారు ఎవరినైనా ఏదైనా నేర్చు, మీ నోరులో నోరు పెట్టడం నాదే తప్పు అనేది జనరల్గా అందరూ అంటారు. కానీ నీ నోరు చెత్త, నీకు అసలు బిహేవియర్ తెలియదు, నీ క్యారెక్టర్, సో అది బిహేవియర్లు క్యారెక్టర్లు చెత్త, అంత దూరం వెళ్ళిపోతారు ఒక చిన్న ట్రిగర్తో ఆవిడ. సో ఆవిడకి అసలు కోపం వచ్చిందంటే బ్యాలెన్స్ ఉండట్లేదు. ఆవిడ ఎవరినైనా ఏదైనా అనేయచ్చు, నేను అనేది అసలు కరెక్ట్, ఆ పదాలు వాళ్ళకి సూట్ అయిపోతాయి అని చెప్పేసి మీరు ఒక కాన్ఫిడెన్స్తో ఆ పదాలు వదిలేస్తున్నారు. అది ఒక కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ స్పేస్ నుంచే వస్తుందని నాకు అనిపిస్తుంది. నేను ఈ గేమ్ చూసి వచ్చేసాను, నేను అందరినీ చదివేశాను, వాళ్ళు ఈ పదం ఎందుకు అన్నారంటే నాకు అర్థమైపోయింది, సో నేను ఇంకా ఏమన్నా అది ఆడియన్స్ కరెక్ట్గానే తీసుకుంటారు అనే ఒక కైండ్ ఆఫ్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఈగోయిస్టిక్ స్పేస్లోనే ఆవిడ పదాలు వదిలేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో నేను అది యాక్సెప్ట్ చేస్తాను. అండ్ దెన్ సుమన్ రాముని స్టాచ్యూ ఉన్నారు, ఓకే కనపడట్లేదు, సింగిల్గా కూర్చుంటున్నారు అని చెప్పేసి. రాము గేమ్ కూడా పాడవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాముని ఎవరు వాళ్ళకు, సో ఇప్పుడు గేమ్లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పనా, బిగ్ బాస్ ఎన్ని రోజులు మసిపూసి మారిటిగా చేసి యు ఆర్ ఇండివిజువల్ ప్లేయర్, నీది ఇండివిజువల్ గేము, నువ్వు ఒక్కడవే ఆడాలి అని చెప్పేసి ఇంత నడిపాడు. కానీ ఎవరికి ఫుటేజ్ వస్తుంది, ఎవరు ఇప్పుడు షైన్ అవుతున్నారు, ఎవరెవరికైతే పర్సనల్ బాండ్స్ ఉండి ఆ పర్సనల్ బాండ్స్లో క్లాషెస్ ఉన్న వాళ్ళే డిస్కషన్లో ఒక ముందడుగులో ఉంటున్నారు. ఎవరైతే బాండింగ్లన్నీ వదిలేసి అందరితో ఉండాలి, అందరి దగ్గర కూర్చోవాలి, అందరితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి అని ఫన్ చేసే వాళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు. అది బిగ్ బాస్ ఇచ్చే ఇన్పుట్ ఒకసారి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి ఇలాగ తేడా కూడా కొట్టచ్చు, అదనమాట. సో నెక్స్ట్ గౌరవ్ వచ్చి సంజన గారిని అటెన్షన్ స్వీకరించాడు. 100% అగ్రీడ్. మనం మాట్లాడుతుందే ఆవిడ డెస్పరేషన్తో ఆవిడ కనిపించాలని చెప్పేసి చిన్న 1 మీటర్ ఉండే ఇష్యూని కిలోమీటర్ సాగదీస్తున్నారు. అండ్ ఆ డస్ట్బిన్ ఇష్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడ సుమన్ గారు క్లియర్గా చెప్పారు, గౌరవ్ ఫస్టే చెప్పాడు దివ్య వెళ్ళి క్లీన్ చేయాలంటే దివ్య కూడా ఓకే నేను చూస్తాను, నేను చేస్తాను అని చెప్పినప్పుడు మీరు కెప్టెన్కి చెప్పారు. కెప్టెన్ చెప్పినప్పుడు కెప్టెన్ దాన్ని డీల్ చేస్తున్నప్పుడు మీరు అత్యుత్సాహం ప్రదర్శించి డస్ట్బిన్ తీసుకొచ్చేసి ఆ రూమ్లో పెట్టేసి మీకు చేత కాదు, మీరు చెయ్యరు, 4 రోజుల నుంచి అవ్వట్లేదు, అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు. ఆ డ్రామా మీరు ఓన్లీ మీ కంటెంట్ కోసం, మీ అటెన్షన్ సీకింగ్ కోసం మాత్రమే చేశారు అనేది నేను నమ్ముతున్నా. సో 4 రోజుల నుంచి అదే చెప్తున్నాం. అటెన్షన్ సీకర్ ఈజ్ మోర్ క్లోజర్ టు డెస్పరేషన్. సో కనపడాలి, గేమ్లో కనపడాలి అనే డెస్పరేషన్ ఈ అటెన్షన్ సీకింగ్కి దారి తీసింది అనేది నేను నమ్ముతున్నా. అండ్ ఇక్కడ ఈ మాట అన్న తర్వాత మన సంజన గారు ఒక మాట అంటారు, ఏదైనా చెప్పనివ్వండి గౌరవ్, ఏదైనా మాట్లాడనివ్వండి, నాకేం అర్థం కాదులేండి, మా అబ్బాయి మాట్లాడేది ఏం అర్థం కాదు అంటే అబ్బాయి ఏమన్నా నేపాలీ భాష మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదో కొరియన్ భాష మాట్లాడుతున్నాడా, ఏంటో అసలు ఏంటో మాట్లాడి నాకు అర్థం కాదు. గౌరవ విషయంలో అతను ఇంగ్లీషేగా మాట్లాడుతున్నాడు, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, అబ్బాయి చెప్పింది క్లారిటీగానే చెప్తున్నాడు కదా, అసలు ఆ టోన్ ఏంటి నాకు అర్థం కాదు. నేను ఆల్రెడీ ఇది ఇమాన్యుయల్ దగ్గర నేను ఆ కామెడీ చేస్తున్నప్పుడు నేను ఇదే చూస్తున్నాను. అండ్ చాలామంది గౌరవ్ని వీడికి తెలుగు రాదు కాబట్టి వీడు చెప్పేది, ఇప్పుడు అబ్బాయి ఒక విషయాన్ని ఒక 4 సార్లు 5 సార్లు రిపీట్ చేసో లేకపోతే కూర్చొని కొంచెం నష్టపెడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే అది అతని పర్సనాలిటీ. మీకు నచ్చకపోతే అది చెప్పండి, అన్నిసార్లు మాట్లాడద్దురా, నాకు అది వినాలని లేదురా అని చెప్పండి. అంతేగాని వాళ్ళు మాట్లాడితే నాకు అర్థం కాదండి, వాళ్ళు మాట్లాడితే నాకు ఏం అర్థం కాదండి, ఇది తప్పు. మీరు తెలుగు పండిట్ కదా, సంజన గారిని అంటున్నా, మీరు తెలుగు పండిట్ కదా, మీరు మాట్లాడే మాటల్లో ఎన్ని బూతులు ఎత్తుకుతున్నారో చూశారు కదా. సో మీరు ఆ తెలుగు పండిట్ అయ్యండి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా. అబ్బాయికి తెలుగు రాకపోయినా ట్రై చేస్తున్నాడు, అతను మాట్లాడేది తెలుగు కాకపోతే ఏదర్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఆ 2 లాంగ్వేజ్లు మీకు చాలా బాగా వచ్చు. సో ఆ అబ్బాయి కరెక్ట్ రీజన్ చెప్పేశాడు, నన్ను లాక్ చేసాడు అని చెప్పి ఇప్పుడు అబ్బాయిని ఏదో లిటిల్ అంటే అతను ఇప్పుడు చిన్న చూపు చూపించాలి, అతను తక్కువ అని చూపించాలని చెప్పి గీమిడీలు చేయొద్దు. ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ సంజనా గారికి చెప్పేది. మీరు కార్నర్ అయినప్పుడు పక్కవాడి మీద ఏదో ఒక రకంగా బురదేసేయాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచనతో ఆలోచిస్తున్నారో ఇట్స్ వెరీ రాంగ్. అది గౌరవ విషయంలో మీరు రిపీటెడ్గా జరుగుతున్నాయి. సో నేను ఇది మాత్రం మాట్లాడాలనుకున్నా. సో అది నా ఒపీనియన్, అదనమాట. అండ్ దెన్ కళ్యాణ్ వచ్చి నిఖిల్కి ఇన్విజిబుల్ ఇచ్చాడు. సో కనిపించట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు అని ఇచ్చారు.
ఓకే, అది దివ్య వచ్చి రాముకి స్టూపిడ్ అని ఇచ్చింది, అర్థమైంది. ఇన్ ద సెన్స్ రాము గేమ్లో డిసిషన్స్ సరిగ్గా తీసుకోలేదు, తన దగ్గర ఉన్న డబ్బులు వేరే టీంకి వెళ్ళి వేరే టీంలో వాళ్ళు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి పంచిపెట్టేశాడు. కానీ దానివల్ల అతను పొందింది ఏం లేదు, జీరో అయిపోయి అతనే ఫస్ట్ బయటకు వచ్చేసాడు అనేది పాయింట్. ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఆ గేమ్ స్ట్రాటజీ ప్రాపర్గా లేదు అనేది పాయింట్. సో స్టూపిడ్గా అనిపించింది అనేది చెప్పారు. సో ఓకే, హోస్ట్ కూడా నువ్వే కరెక్ట్, అయితే నువ్వు రాము మాట్లాడిన తర్వాత నాకు కూడా ఇంకా అదే అనిపిస్తుంది అని చెప్పి నాగార్జున గారు కూడా కూర్చోమని చెప్పేశారు. అండ్ దెన్ సాయి అండ్ దివ్య కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇది నామినేషన్ పాయింట్ అండి. దివ్య అప్పుడు నామినేషన్ చేసినప్పుడు మన సాయికి అర్థం కాలేదు ఆ నామినేషన్ అనుకుంటా. సో సాయి ఏమో నేను ఒకసారి నీతో బాగా మాట్లాడుతా అంటావు, ఒకసారి నేను మాట్లాడనివ్వనంటావు అని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో ఉంటావు అని చెప్పి ఏదో ఆ నామినేషన్ జరిగిన పాయింటే ఇంక ఈ వీక్ అంతా ఏం చూడలేదు సాయి ఇంకా నాది ఏదో అనుకున్నాడేమో. అసలు ఇంకా ఆ నామినేషన్ తర్వాత నుంచి ఇంక దివ్యతో అసలు ఏం జరగలేదు, ఏం మాట్లాడలేదు అనుకుంటా. సో అక్కడే స్టక్ అయి ఉన్నాడు సాయి అనేది నాకు అనిపించింది వాళ్ళిద్దరి మధ్యలో. సో అది కూడా నాకు పెద్ద పాయింటే అనిపించలేదు, అది పర్సనల్ పాయింట్ అంతే, దానివల్ల పెద్ద ఇష్యూ ఏం లేదు. తర్వాత మాధురి గారు వచ్చి సంజన గారు టాక్సిక్ ఇస్తూ, సంజన గారే కాదులేండి ఫస్ట్ నేనే టాక్సిక్, నాలాగే ఇంకో క్యారెక్టర్ ఉన్నారు అది సంజన గారు అన్నారు. సో ఆ స్పోర్టివ్నెస్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నా, బిగ్ థమ్స్ అప్. సో ఫస్ట్ నేనే టాక్సిక్ అని ఆవిడ ఒప్పుకున్నారు. సో అలా ఏమంటారు బల్లగుద్ది స్ట్రాంగ్గా చెప్పారు కాబట్టి ఓకే, ఇంకా దాంట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. తర్వాత అది మోస్ట్లీ అందరిదే అయిపోయిన తర్వాత ఇంకా గోల్డెన్ బజర్ ఇప్పుడు లాస్ట్లో మాధురి గారిది అయింది కాబట్టి మాధురి గారి ఆ పవర్, ఆ గోల్డెన్ జెమ్ ఏదైతే ఉందో అంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు అనే పవర్ ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎవరొకరికి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఈసారి మళ్ళీ గేమ్ పెట్టి గేమ్లో గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ ఈ పవర్లు అనవసరం అండి. ఇట్ గివ్స్ అదేలేండి. మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు గేమ్ డైనమిక్ మారాలి, ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళ చుట్టూ మళ్ళీ బెల్లం చుట్టూ ఏగల్లాగా అందరూ చేరిపోతారు. సో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు వీక్ పర్సనాలిటీస్ అన్నట్టు మీరు ఏదో డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ అంతంత పెద్ద పవర్స్ అనవసరం ఏమో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపిస్తుంది. ఏదంటే డిజర్వింగ్ ప్లేయర్స్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటివి జరిగినప్పుడు. సో అదనమాట. సో చూద్దాం ఎవరికి వస్తుంది. సో ఇలా మన ఇమాన్యుయల్కి ఉన్న పవర్ అస్తరను ఆప్షన్స్ ఆ పవర్ ఏదో యూజ్ చేసి ఇద్దరిని తీయమన్నారు. సో వచ్చిన ఇద్దరు ఫైర్ స్టాంప్స్ని తీసాడు, సాయి అండ్ గౌరవం తీసి మిగతా నలుగురిని ఇంకా కంటెండర్స్గా ఉంచారు. ఎవరు తనూజ, పవన్, సుమన్ అండ్ రీతు. సో వీళ్ళ నలుగురిని ఎవరొకరికి బజర్ వస్తుంది, రేపు టాస్ జరుగుతుంది. సో అది అయిన తర్వాత కళ్యాణ్ సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఈరోజు అసలు పిఠాపురం హైప్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆయన్ని చెప్పిన దానికి ఇప్పుడు బిగ్ బాస్ తల పట్టుకుంటాడా, లేకపోతే బిగ్ బాసే సర్లే ఇంకా జరగాల్సింది జరుగుతుందిలే ట్రాక్ నడిపేద్దాం అని చెప్పేసి స్క్రిప్ట్ మార్చేశారా నాకు అర్థం కాల. ఎందుకంటే ఆయన వచ్చి డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, మీ ఇద్దరి మధ్య ఏముందో మాకు క్లారిటీ ఉందిలేండి, మేమేం తప్పుగా అనుకున్నాం, మీరు కానివ్వండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇది బిగ్ బాస్ ఒప్పుకుంటాడా, బిగ్ బాస్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ అనేది నాకు అర్థం కాదు. మోస్ట్లీ ఏమో చెప్పలేములేండి. బిగ్ బాస్ కూడా ఓకే బాగానే ఉందిలే, కళ్యాణ్ కూడా ఓటింగ్ బాగానే నడుస్తుంది, తనుజకు కూడా ఓటింగ్ బాగానే నడుస్తుంది కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ అయ్యే ఇష్యూ ఏం కాకపోవచ్చు, ఇంకా పుష్ అవుతుందేమో. ఎందుకంటే ఒక డైలీ సీరియల్ ఆల్రెడీ నడుస్తుంది పవన్ అండ్ రీతుది కాబట్టి మన టాప్ ప్లేయర్ని ఎందుకు వదిలేయాలి, ఆవిడ ఆల్రెడీ సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి మనం ఆ ట్రాక్ కూడా నడుపుదాం, అది ఇంకా పెద్ద సీరియల్ అవుద్ది, ఇంకా పెద్ద హిట్ అవుద్ది అని చెప్పేసి ఇంకా వచ్చి ఇంకా అసలు కళ్యాణ్కి బూస్ట్ ఇచ్చేసి అరే నువ్వు ఎక్కడ తప్పు కాదురా, యు ఆర్ నాట్ కామనర్, యు ఆర్ సెలబ్రిటీ, అసలు పిఠాపురం పరువు నిలబెట్టాలి, మేసులు తిప్పరా, తొడగొట్టరా అని చెప్పేసి ఇంకా ఆయన ఫుల్ ఎత్తేసారు ఇంక కళ్యాణ్ని. కానీ కళ్యాణ్ ఎంత ఎత్తినా కళ్యాణ్ రివర్స్ అయ్యి తన పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టే అంతవరకు నేను నమ్మను. కళ్యాణ్లో క్యాపబిలిటీ ఉంది, పొటెన్షియల్ ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ కళ్యాణ్ తన పొటెన్షియల్ని యూజ్ చేస్తే నేను బ్యాడ్ అయిపోతానేమో అనే ఒక భయం వల్ల వెనకడుగు వేసుకుంటూ అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. లేదంటే కళ్యాణ్కి వచ్చిన ఆపర్చునిటీస్ షైన్ అవ్వడానికి కానీ రైజ్ అవ్వడానికి ఎవరికి రాల. తన వైపు తప్పు లేని టైంలో కూడా నాది సగం తప్పు ఉంది, నమ్మడం నా తప్పు అని చెప్పేసి దాన్ని వేరే డైమెన్షన్లోకి
తీసుకెళ్ళిపోయి ఈరోజు అది ఎంతవరకు వచ్చిందంటే పవన్ కూర్చుని బ్యాక్ స్టాబ్ ఏంటి ఆడ సింపతి కోసం ఈ వర్డ్స్ వాడుతున్నాడు అని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర కూర్చుని ఆడు పెద్ద ఏమంటారు సింపతి అట్రాక్టర్, ఆడు అటెన్షన్ సీకింగ్ కోసం అసలు ఆ పదాలు బ్యాక్ స్టాబింగ్ ఆడు అసలు ఆ ఇమ్మెచ్యూర్ ఆడికి ఏం అర్థం కావట్లేదు అనే స్టేజ్కి తెచ్చేశాడు ఆ మ్యాటర్ని. సో అది కళ్యాణ్ మీరు స్టాండ్ తీసుకునేంత వరకు మాత్రం నేను మీ ఓటు పడుతున్నాయో లేకపోతే ఏంటో నేను అర్థం చేసుకోను, కానీ మీరు మంచి వాళ్ళు కావచ్చు, మీరు సెన్సిటివ్ ప్లేయర్ కావచ్చు, లేకపోతే మీ ఒపీనియన్స్ అవన్నీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ స్ట్రాంగ్నెస్ మీరు ఆ ఒపీనియన్ పెట్టేటప్పుడు కూడా మాకు కనపడాలి. మీకోసం మేము మాట్లాడడం కాదు, మీకోసం మీరు మాట్లాడినప్పుడే మీరు విన్నర్ అవుతారు. విన్నర్ ఇన్ ద సెన్స్ షైన్ అవుతారు, మీ ఆ పర్సనాలిటీ అనేది షైన్ అవుతుంది. సో మీ గురించి మేము మాట్లాడడమో లేకపోతే మీరు చేసింది మీకు అన్యాయం జరుగుతుందో లేక మీకు తప్పు జరుగుతుందో అనేది మేము మాట్లాడేంత వరకు నేనైతే విన్నర్గా చూడను, టాప్ 5లో కూడా చూడను. ఎప్పుడైతే తన ప్రాబ్లమ్స్ తను స్టాండ్ తీసుకుంటేనే యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్ నీ ప్రాబ్లమ్స్కి నువ్వే పోరాడాలి, నువ్వే వాయిస్ అవుట్ చేయాలి. అది హోస్ట్ అయినా బిగ్ బాస్ అయినా ఎవరైనా, అప్పుడే యూ విల్ షైన్ అవుట్ అంతే. సో దట్స్ మై పాయింట్. సో ఈరోజు కళ్యాణ్ గారు ఫ్యాన్ మంచి బూస్టింగ్ ఇచ్చారు, బూస్ట్ హార్లిక్స్ అన్నీ కలిపేసి ఒకేసారి తాగిస్తారు. రేపొద్దున ఇది ఏమన్నా ఏమంటారు కొంచెం పొట్టలో తిప్పేసి ఇంకేదైనా ట్రాజెక్టరీలోకి కళ్యాణ్ వెళ్ళిపోతే మనకు తెలియదు. అంటే రేపొద్దున ఏదో స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నారు కదా, సేవ్ అయితే రేపు నీకు ఒకటి చెప్తా అని చెప్పి అది వేరేదేదో చెప్పబోయి ఇంకేదో చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందేమో చూడదాం, ఇంకా అది రేపే తెలుస్తుంది. సో రేపు మోస్ట్లీ ఎలిమినేషన్ చెప్పినట్టు నాకు రమ్య ఎందుకో అనిపిస్తున్నారు. ఏమో సోషల్ మీడియాలో ఆల్రెడీ వచ్చేసిందేమో, నేనైతే చూడలేదు. కానీ ఒకవేళ అంటే నాకు ఎందుకంటే రమ్యకి ఈరోజు ఫస్ట్ పిలిపించడం, అసలు ఎపిసోడ్లో ఎక్కడా తనకు పెద్ద కనిపించకపోవడం, ఈరోజు చూపించిన దాంట్లో కూడా ఏదో చిన్న విషయం, ఆవిడ గొడవ పెద్ద కాదు, సాయి సైడ్ వర్షనే, సాయి అండ్ మాధురిదే పెద్ద 2 and 4 ఎక్కువ చూపించారు, కానీ రమ్య సైడ్ వర్షన్ పెద్ద చూపించలేదు. ప్లస్ రమ్య కూడా పెద్ద దాన్ని ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. సో అదనమాట. సో ఎందుకో రమ్య ఎలిమినేట్ అవుతారేమో అనిపిస్తుంది. సో చూద్దాం. సో రేపు ఎపిసోడ్ వచ్చిన తర్వాత అప్పుడు వరకు ఓకే. సో ఈ అన్నిట్లో మీకు ఏమైనా తప్పులు అనిపించినా లేకపోతే ఒపీనియన్ రాంగ్, నేనేదో మిస్ అయ్యాను అనిపిస్తే కమెంట్ చేయండి. సో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో చాలా కన్సిస్టెంట్గా చేసుకొస్తున్నాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నాకు కన్సిస్టెంట్గా నేను వీడియోస్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. మీకు కూడా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో రేపు మళ్ళీ ఎపిసోడ్లో కలుగుతాం. అప్పటి వరకు బాయ్.